ఎక్కడో ఆర్సీబీ గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తోంది. ఇంకా ఫిక్స్ కాకండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత చపక్లో గెలిచారు, 10 సంవత్సరాల తర్వాత వాంకెడలో గెలిచారు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనిపిస్తుంది అనమాట ఆర్సీబీ టీంకి ఈ సంవత్సరం. సో ఈరోజు మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే మాస్ మాస్ అనమాట. చాలా గ్యాప్ తర్వాత ఈ 2025 ఐపీఎల్లో ఒక మంచి మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. సో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది అనమాట. టాస్ గెలిచి వాళ్ళు చేసింగ్ తీసుకున్నారు. బేసిక్గా వాళ్ళకి అచ్చొచ్చిన డెసిషను, ఆ గ్రౌండ్కి అచ్చొచ్చిన డెసిషను. అయితే ఆర్సీబీ 221 రన్స్ కొట్టిందనమాట 20 ఓవర్స్కి. బట్ 12 రన్స్ వెనకబడిపోయింది ముంబై ఇండియన్స్ అనమాట. అంటే ఆ లైన్ని క్రాస్ చేయలేకపోయారు. 209 వికెట్స్, అక్కడితో వాళ్ళ ఆట ఆగిపోయింది. ఇప్పుడు మనం మ్యాచ్ విషయానికి వద్దాం. సో టాస్ గెలిచారు, మొత్తానికి ఆర్సీబీ బ్యాటింగ్కి దిగింది. ఫిల్ సాల్ట్ త్వరగా అవుట్ అయ్యాడు. ఇంకంతకన్నా శుభారంభం ముంబైకి దొరుకుతుందా? అదొక్కటే దొరికింది. తర్వాత విరాట్ కోహ్లీ ఒకానొక స్టేజ్లో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. బుమ్రాని 6తో వెల్కమ్ చెప్పాడు అనమాట బుమ్రాకి. సో ఈరోజు విరాట్ కోహ్లీ 42 బాల్స్లో 67 రన్స్ కొట్టాడు. ఇక 1 డౌన్లో వచ్చిన పడికల్ కూడా ఈరోజు దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. 22 బాల్స్లో 37 క్విక్ రన్స్ అయితే చేశాడు. అయితే విఘ్నేష్ పుజూర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇక రజత్ పటిదార్ మామూలుగానే పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. చేతికి బ్యాటింగ్ వికెట్ ఇచ్చారు. ముందరేమో బౌలర్స్కి ఏమాత్రం కొంచెం కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇక ఊరికే ఉంటాడా, దుమ్ము దులిపి పక్కన పెట్టేశాడు అనమాట. 32 బాల్స్లో 64 రన్స్ కొట్టాడు. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో ఆర్సీబీ స్కోరు అలా పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇక తర్వాత లియామ్ లివింగ్స్టన్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు మ్యాచ్ని బాగా చూసారా? ఎందుకు అంత కష్టపడుతున్నాడు లియామ్ లివింగ్స్టన్? వెనక్కి అటు ఇటు ఆడుతున్నాడు. ప్రశాంతంగా ఓవర్స్ ఉన్నాయి, ఆడుకోవచ్చు కదా. సరే వదిలిపెట్టండి. ఇక జితేష్ శర్మ 19 బాల్స్లో 40 రన్స్ అనమాట. అంటే చాలా వాల్యుబుల్ స్కోర్ చేశాడు అనమాట. లాస్ట్లో వచ్చి ఎలాంటి ఫినిషింగ్ అవసరమో టీంకి అలాంటి ఫినిషింగ్ చేశాడు. సో 210 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో 221 రన్స్, భారీ స్కోర్ వచ్చేసింది. సో నేను ప్రివ్యూలో క్లియర్గా చెప్పాను, టాస్ గెలిచిన టీం మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పి. బట్ ఇంకొక కండిషన్ పెట్టాను, 220లు 230లు స్కోర్ రాకూడదు అని చెప్పాను. అదే వచ్చింది. సో ముంబై ఇండియన్స్ 20 టైమ్స్ ఈ 200+ స్కోర్స్ చేసే క్రమంలో 5 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో ఫస్ట్లోనే వాళ్ళు డీలా పడిపోయారు అనమాట. అయితే ఈరోజు టీంలోకి రోహిత్ శర్మ వచ్చాడు. ఏమైనా మ్యాజిక్ చేస్తాడు, ఎందుకంటే ముంబైకా రాజా వాంకెడలో ఆడుతున్నా అనుకుంటే సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయిపోయింది. ఏదో టచ్లో ఉన్నట్టు ఫెంటాస్టిక్ షాట్స్ ఆడడము, అవుట్ అయిపోవడము. యాక్చువల్గా ఫస్ట్ బాలే అవుట్ అయిపోయారు అనమాట. గేమ్ స్టార్ట్ అయిన ఫస్ట్ బాలే. సో అది క్యారీ అవ్వలేదు ఫీల్డర్ వరకు, క్యాచ్ అన్నది స్లిప్లో. సో 17 రన్స్ చేశాడు. 9 బాల్స్లో అవుట్ అయిపోయాడు అనమాట రోహిత్ శర్మ. అంటే నాకెందుకో రోహిత్ శర్మ కెరియర్ ఐపీఎల్ పరంగా ఇక ఎండ్కు వచ్చేసిందేమో అనిపిస్తోంది. సో హర్ట్ అవ్వచ్చు రోహిత్ శర్మ ఫ్యాన్స్, బట్ నాకు ఒపీనియన్ కొంచెం బోల్డ్గా చెప్పాలనిపిస్తుంది అనమాట. ఇదే లాస్ట్ సీజన్ అవ్వచ్చు. అంటే రోహిత్ శర్మకు ఇదే ఐపీఎల్ లాస్ట్ సీజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తన టీం మారొచ్చు, ఏమైనా జరగచ్చు, కానీ ముంబై ఇండియన్స్ టీం నుంచి బయటకు వెళ్ళిపోయాక తనకు ఐపీఎల్ కెరీర్ ఎండ్ అయిపోయినట్టే నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఏం కనిపించట్లేదు, ఆ స్పార్క్ కనిపించట్లేదు, ఆ ఫామ్ కనిపించట్లేదు. లాస్ట్ 10 ఐపీఎల్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మకు ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉంది, అది కూడా లక్నో సూపర్ జైంట్స్కి అగెనెస్ట్గా. సారీ, లాస్ట్ 10 కాదు, లాస్ట్ 12 ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. లాస్ట్ ఇయర్ కొట్టాడు. సో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు రోహిత్ శర్మ. ఇక రియాన్ రిగల్టన్ యాజ్ యూజువల్ తను కూడా ఫెయిల్ అయ్యాడు అనమాట. 17 రన్స్ మాత్రమే. అయితే ముంబై ఇండియన్స్ టీంలో ఫెయిల్ అయ్యేది ఓన్లీ ఓపెనర్స్ మాత్రమే కాదు, టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు అందరూ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన విల్ జాక్స్ 22 రన్స్, సూర్యకుమార్ యాదవ్ ఈరోజు క్యాచ్ ప్రాక్టీసింగ్ చేయించాడు అనమాట ఆర్సీబీ వాళ్ళతో. సో మొత్తానికి 3సారి అయితే క్యాచ్ పట్టేసుకున్నారు వాళ్ళు. 2 సార్లు మిస్ చేసి 3సారి పట్టేసుకున్నాడు. 2 సార్లు ఛాన్స్ ఇచ్చినా తను కనీసం ముందు కదలేకపోయాడు అనమాట. 26 బాల్స్లో 28 రన్స్ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. దీంతో ఆర్సీబీ మ్యాచ్ అయిపోయిందబ్బా, ఓడిపోయింది, అక్కడే ఓడిపోయింది ఆర్సీబీ. ఇక ఆర్సీబీ ఈరోజు కోలుకోవడం అంటూ జరగదు. అందరూ ఏమనుకున్నారంటే ఒక 150 160 కొడుతుంది అనుకున్నారు, కానీ తుఫాన్ లాగా వచ్చిందనమాట స్కోర్ అనేది. జస్ట్ 3 ఓవర్స్లోనే గేమ్ మొత్తం మారిపోయింది. ఐ థింక్ 13, 14, 15 ఈ 3 ఓవర్స్లో హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మ దుమ్ము దులిపేశారు. సారీ,
హార్దిక్ పాండ్యానే దుమ్ము దులిపేశాడు అనమాట. ఫెంటాస్టిక్ షాట్స్ ఆడాడు, అంటే రిస్కీ షాట్స్ ఆడాడు ఈరోజు. ఏమైతే అదేంద్ర స్వామి కొట్టాల్సిందే అన్నట్టుగా ఆడాడు అనమాట. పిచ్చ కొట్టేసరికి ఒక్కసారిగా గేమ్లోకి వచ్చేసింది ముంబై ఇండియన్స్. ఇక మళ్ళీ స్టార్ట్ అయింది, ఏదో జరగబోతోంది, ముంబై ఇండియన్స్ ఈరోజు కొడుతుంది అనుకునే టైంలో సో తిలక్ వర్మ అనమాట అవుట్ అయిపోయాడు. సో తిలక్ వర్మ ఈరోజు మ్యాచ్లో 29 బాల్స్లో 56 రన్స్. లాస్ట్ మ్యాచ్లో ఏ కెప్టెన్ అయితే నమ్మకం లేక రిటైర్డ్ అవుట్ అవ్వమని చెప్పాడో ఈరోజు అదే కెప్టెన్ ముందు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడనమాట తిలక్ వర్మ. సో తర్వాత ఇక హార్దిక్ పాండ్యా కేవలం 15 బాల్స్లో 42 రన్స్. అంటే ఈరోజు హార్దిక్ పాండ్యా ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంది అంటే మ్యాచ్లో, సో కృణాల్ పాండ్యా బేసిక్గా ఓవర్ వేయాలన్నమాట. అంటే 20 ఓవర్స్లో 17th ఓవరో 16th ఓవరో వేయాలి. కానీ మనోడు కొడుతున్న కొట్టుడికి భయపడిపోయి అతని వెనక పెట్టేశారు. ఫస్ట్ మ్యాచ్ అయితే కాపాడుకుందాం, లాస్ట్ ఓవర్ వరకు తీసుకొని వెళ్దాం, ఆ తర్వాత ఏమైనా చేద్దాం అనుకున్నారు. లాస్ట్ ఓవర్ వరకు తీసుకొని వెళ్ళారు. కరెక్ట్గా లాస్ట్ ఓవర్ ఇక అవుతుందనగా హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. సో గేమ్ అయిపోయింది, ఇంకా అక్కడితో గేమ్ చేజారిపోయింది అనమాట. ఇది నమందీర్ వచ్చాడు, కొట్టాడు 11 రన్స్, బట్ ఎక్కడా లేదు ఇంకా. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో వికెట్స్ అయితే ఎలా పడ్డాయంటే 6లు కొట్టాల్సిన టైంలో వికెట్స్ పడ్డాయి, డెడ్ ఆపోజిట్ అనమాట. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, నమందీర్ అందరూ క్యాచెస్ ఇచ్చేశారు. మంచి షాట్సే ఆడారు, కానీ కృణాల్ పాండ్యా బ్రిలియన్స్ అంటే ఖచ్చితంగా స్పిన్నర్ బౌలింగ్లో సిక్సెస్ పడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారనమాట. కానీ ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోయారు. అదే కుంఫు పాండ్యా ఉంటే మ్యాచ్ 1 సైడ్ అయిపోయేది అనమాట. బట్ కొంచెం తొందరపడ్డాడు. ఆ ఒక్క బాలు సింగిలో డబల్కో ట్రై చేయాల్సింది. కొంచెం ప్రెజర్ని తగ్గించుకుందామని చెప్పి జోస్ హ్యాజల్వుడ్ బౌలింగ్లో ట్రై చేశాడు, ఫస్ట్ బాలే అవుట్ అయిపోయాడు. సో దీంతో మ్యాచ్ అన్నది ఆర్సీబీ విజయం సాధించింది. సో మనం ఫస్ట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఇక్కడ బౌలర్స్ గురించి డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఫస్ట్లోనే చెప్పేశాను. పూర్తిగా ఇది బ్యాటింగ్ వికెట్ అనమాట. బట్ ఇలాంటి పిచ్ పైన కూడా బుమ్రా తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే అంటే 2025 ఐపీఎల్లో ఫెంటాస్టిక్ బౌలింగ్ అనమాట. అండ్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బుమ్రా ఫుల్ టాస్ బాల్ చేసినా సరే ధైర్యం చేయట్లేదు కొట్టడానికి. అది ఆ భయం పెట్టుకోవాలి ఒక బౌలర్ అంటే, అలాంటి భయం పెట్టుకోవాలన్నమాట. వణుకుతున్నారు, ఫుల్ టాస్ బాల్స్ వేస్తున్నా సరే ఎందుకు లేరా బాబు అని చెప్పి సింగిల్స్ తీస్తున్నారు తప్పితే రిస్క్ చేయట్లేదు. సో జితేష్ శర్మ ఒక 6 కొట్టాడు, విరాట్ కోహ్లీ 6 కొట్టాడు, కానీ ఎవరు ధైర్యం చేయలేదన్నమాట బుమ్రా బౌలింగ్లో. ఇక అంతే ముంబై ఇండియన్స్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్కి ఒక వికెట్ పడినా స్టార్టింగ్లోనే, సో మధ్యలో పడినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం కనపడలేదు. కానీ మనం ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఫస్ట్ నుంచే ప్రెజర్లో పెట్టేసింది అనమాట. బేసిక్గా పవర్ ప్లేలో రన్స్ వచ్చి ఉంటే, ఓపెనర్స్ రన్స్ చేసి ఉంటే పరిస్థితి చాలా సింపుల్గా అయిపోయింది మ్యాచ్. సో రోహిత్ శర్మ వికెట్, రియాన్ రైకల్టన్ వికెట్, వీళ్ళందరి వికెట్స్ తీయడం అనేది టీంకి బాగా ప్లస్ అయిపోయింది. సో ఈరోజు యష్ దయాల్ 2 వికెట్స్ తీసుకున్నాడు, జోస్ హ్యాజల్వుడ్ 2 వికెట్స్, కృణాల్ పాండ్యా లాస్ట్ ఓవర్లో పడ్డ వికెట్స్ అని. సో 4 వికెట్స్ పడ్డాయి అనమాట టోటల్గా ఈ మ్యాచ్ మొత్తం మీద. భువనేశ్వర్ కుమార్ 1 వికెట్. దీంతో మొత్తానికైతే లైన్ అయితే ముంబై క్రాస్ చేయలేకపోయింది, ఆర్సీబీ వాళ్ళని ఆపేసింది. సో ఆర్సీబీ 6 పాయింట్స్తో 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది 2025 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో. ఇది అనమాట ఈ మ్యాచ్ యొక్క రివ్యూ. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.